హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం కూడా వచ్చేస్తుంది కాబట్టి పూజకు కావాల్సినవి కొన్ని ఇంట్లో కావాల్సిన కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని వచ్చాను అనమాట. సో అసలు ఫ్లవర్స్ అయితే అండి పావు కిలో 100 రూపీస్, 50 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ చెప్తున్నారు. సో ఇంతకుముందు నార్మల్ డేస్లో అయితే పావు కిలో 50 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి అంటే ఇంకా ఫ్రైడే ఉంటుంది కదా మనకి, శ్రావణ మాసం అంతా కూడా ఇంకా పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ప్రైజెస్ అయితే బాగా పెంచేశారనమాట. సో నాకు 2 కలర్స్వి దొరికాయి. ఇంకా డార్క్ రోజ్ ఫ్లేవర్స్ అట్లా ఉంటాయి కదా, అవి బాగుంటాయి. అవి చూస్తే దొరకలేదనమాట. సో ఇవి దొరికాయి, ఈ చామంతిలు దొరికాయి అనమాట. ఇవి తీసుకొని వచ్చాను. అలాగే అసలు జామకాయలు కూడా కాస్ట్ పెరిగిపోయాయండి. నేను తీసుకొచ్చినవి ఏమేమి తీసుకొని వచ్చానో చూపిస్తాను ఇప్పుడు మీకు. మీ ఇంట్లో కూడా శ్రావణ మాసం 2వ వారం కాబట్టి శుక్రవారంకి కావాల్సినవి ఎలా ప్రిపరేషన్స్ ఏం చేసుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ నేను మాత్రం నెక్స్ట్ వీక్ ఫ్రైడే రోజు చేసుకుంటాను పూజ. చూడండి, ఫ్లేవర్స్ అయితే తెచ్చుకున్నాను. దాంతో పాటుగా జామకాయలు తెచ్చుకున్నాను. బనానాస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఒక 1/2 kg జామకాయలు తెచ్చుకున్నాను. జామకాయలు ఇప్పుడు చాలా చూసి తీసుకొచ్చుకోవాలండి. ఎందుకు అంటే వర్షాకాలం కదా మనకి. సో ఇప్పుడు అంతా కూడా కొంచెం పురుగు అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. పండినాయి అనుకోండి తొందరగా పురుగు వచ్చేస్తుంది. కొంచెం కచ్చగా ఉన్నవే తీసుకొచ్చుకోవాలి. 1 డేలో ఫినిష్ చేసేసుకోవాలన్నమాట, కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నాకు ఎంతో ఇష్టమైన మొక్కజొన్న కంకులు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ తీసుకొని వచ్చాను. అంటే 3 తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇది ఒకటి కాల్చుదామని చెప్పేసి పక్కన పెట్టాను. జషుకు కూడా చాలా ఇష్టము. సో 3 అన్నమాట. ఒక్కొక్కటి 20 రూపీస్ ఏమో చెప్పారండి, 25 రూపీస్ ఏమో చెప్పారు, 20 రూపీస్కి ఇచ్చారనమాట. సో దాంతో పాటుగా రేపు మార్నింగ్కి కావాల్సిన వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. ఆలు ఒక 1/2 kg అండ్ బీరకాయ అలా తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ ఒక బ్యాగ్ కనిపించింది కదా, ఈ బ్యాగ్ నేను జస్ట్ నార్మల్ గా బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ ఒకటి కొంచెం క్యాష్ అలా క్యారీ చేసుకోవడానికి తీసుకొని వెళ్తున్నాను. ఇది ఏంటంటే మా ఆడపడుచు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇచ్చారనమాట. తనది గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా, సో అదనమాట. బాగుంది. చిన్నగా ఇలా బయటికి వెళ్ళినప్పుడు, గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది కూడా. నేనైతే ఆ పర్పస్లో యూజ్ చేస్తున్నాను. బయట ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు సో అలా క్యారీ తీసుకొని వెళ్ళొచ్చు. బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. థ్రెడ్ వర్క్ వచ్చింది మంచిగా. సో దీని మీద సీక్వెన్సెస్ కూడా వచ్చాయి. ఫ్లేవర్ బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ గా ఇప్పుడు మెయిన్ గా మన ఆడవారంతా కూడా సో శ్రావణ మాసంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అన్ని వెతుకుతూ ఉంటాము. చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో మనకి. సో దానికి సంబంధించింది బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ ఇచ్చారు, చూపిస్తాను మీకు. నాకైతే లెఫ్ట్ హ్యాండ్ తో అసలు వర్క్ అయితే అస్సలు రాదండి. చాలా కష్టం లెఫ్ట్ హ్యాండ్ తో వర్క్ చేయడం అనేది. సో బ్యాక్ సైడ్ ఇలా. లాస్ట్ ఫెబ్ లో మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు మ్యారేజ్ అయింది అన్నాం కదా, అంతకు ముందు ఎంగేజ్మెంట్ అయింది చూడండి, అప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట, రిటర్న్ గిఫ్ట్. బాగున్నాయి. సో రిటర్న్ గిఫ్ట్ కోసం ఎవరైనా ఇలా వెతుకుతూ ఉన్నప్పుడు ఇవి మీకు యూస్ఫుల్ అవుతుందని చూపెట్టానండి, అంతే. హ్యాపీగా అంటే యూస్ఫుల్ అయ్యేది ఇస్తే బాగుంటుంది కదా ఎవరికైనా. సో నాకైతే ఇది మన ఆడవాళ్ళకైతే డెఫినెట్ గా అది యూజ్ అవుతుంది. సో అందుకోసమని మీకు ఇది చూపిస్తున్నాను. సో ఇదండి నాకు రేపటికి కావాల్సినవన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసుకుని ఉన్నాను అనమాట. సో ఇంకా పూజ ఐటమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, అవి కూడా అయిపోయాయి. దాంతో పాటు మీకు ఒకసారి చూపిస్తాను, ఫుల్ వీడియో కూడా అదొకసారి మీకు పెడతానండి ఇప్పుడు.
ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం మాకు స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి శనగలు ఇంకా పెసలు నానబెట్టాను అనమాట. ఇది మార్నింగే నానబెట్టాను. మార్నింగ్ నానబెట్టేటప్పుడు మీకు చూపెట్టలేదు, బట్ మార్నింగ్ ఎందుకు నానబెట్టానంటే ఇది నెక్స్ట్ డేకి మొలకలు వస్తాయి కాబట్టి మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ పడుకునే ముందు వడగట్టి ఒక క్లాత్ లో వాటర్ అంతా తీసేసుకొని ఒక క్లాత్ లో మూట కట్టినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ కి మంచిగా మొలకలు వచ్చేస్తాయి. సో దాంట్లో మనము కొంచెం మనకి నచ్చినట్టుగా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ గా తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు కారము ఇంకా లెమన్ పెప్పర్ అలా మిక్స్ చేసుకొని కూడా తింటూ ఉంటాను అనమాట. నేనైతే వేణుగారికి జస్ట్ లెమన్ అండ్ బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసేసి ఇస్తాను. తను ఇష్టంగా తింటారు. అలా మాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా సో నేను రేపు మార్నింగ్ ఎలా మిక్స్ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా అది మీకు చూపిస్తాను. సో మీలో ఎంతమంది స్ప్రౌట్స్ ఇలా తీసుకోవడం అలవాటు ఉన్నది? అండ్ మేమైతే వీక్లీ అంటే ఒక వీక్ లో మొత్తము రాగి జావా ఒక రోజు, ఇలా బీట్రూట్ జ్యూస్, ఇంకా ఇలా స్ప్రౌట్స్ అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఉండే విధంగా మేము చూసుకుంటూ ఉన్నామన్నమాట. సో రెగ్యులర్ గా ఏదో ఒకటైతే ఇలాంటి డైట్ కి సంబంధించినవి అయితే మా బ్రేక్ఫాస్ట్ లో ఉండేలా మేము చూస్తూ ఉన్నాం, అంటే తీసుకుంటూ ఉన్నాము. వేణుగారికి కూడా ఇస్తున్నాను. కొంచెం హెల్త్ స్కిన్ గ్లో అవ్వడానికి బీట్రూట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. బీట్రూట్, క్యారెట్ అట్లా అందులో కొంచెం ఇంకా యాపిల్ అలా వేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో దీని వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా మిక్స్ చేశాను అనేది అది కూడా చూపిస్తాను మీకు. సో ఈవినింగ్ కదా, ఇంకా వేణుగారికి టీ కావాలని చెప్పేసి అడిగారనమాట. సో అందుకోసం అనే వేణుగారి కోసము నా కోసం కొంచెం టీ అనేది పెడుతున్నాను. ఇక్కడ ఈవినింగ్ కదా, వేణుగారు టీ కావాలని చెప్పేసి అడిగారనమాట. వేణుగారి కోసమను నా కోసం టీ పెడుతున్నాను. ఇంత ముందు తాటి బెల్లము అవి తెచ్చుకునే వాళ్ళమండి. అసలు ఈ మధ్య కాలంలో అసలు తెచ్చుకోవడం లేదు, మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే షుగర్ తోనే పెట్టాల్సి వస్తుంది అనమాట. మా ప్రీవియస్ వీడియోస్ లో అన్నిట్లలో తాటి బెల్లంతో చేసిన టీనే ఉండేదండి. మేము వాడే టీ పౌడర్ కూడా రెడ్ లేబుల్ నేచర్ కేర్ అనమాట. సో ఇది రెగ్యులర్ గా మేము వాడేది ఇదే అనమాట. మేమైతే రెగ్యులర్ గా ఇది యూజ్ చేసాము. బట్ చందు అన్నయ్య, మధు అన్నయ్య వాళ్ళకి మాత్రము జెమినిటీ పౌడర్ అలవాటు అనమాట. సో వాళ్ళ కోసము వాళ్ళు వచ్చినప్పుడు ఇది తెప్పించాము. వాళ్ళకి ఇది అలవాటు లేదు, మాకు ఇది తాగాలనిపించట్లేదు అని అంటే, సో వేణుగారు వెళ్ళి అప్పటికప్పుడు ఇది తీసుకొని వచ్చారు. ఇంకా ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు ఇదే పెట్టించవచ్చు కదా అని చెప్పేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి అయితే పక్కకు పెట్టేశానండి. మేమైతే ఇది యూజ్ చెయ్యము అనమాట. మాకు ఇదే చాలా ఇయర్స్ నుంచి ఇదే అలవాటు. సాయి వెంకట అన్నయ్య మా ఇంటికి వస్తే ఎప్పుడైనా సరే ఫస్ట్ టీ పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అంత ఇష్టం సాయి వెంకట అన్నయ్యకి కూడా మా ఇంట్లో టీ, అంటే నేను చేసిన టీ, నేను పెట్టిన టీ చాలా ఇష్టం అనమాట. రాగానే టీ పెట్టు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇదండి. డెఫినెట్ గా మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.